హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి H2O2 ప్లస్ Fe+2 ప్లస్ Fe+3 ప్లస్ H2O. దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఇన్ ఎసిడిక్ మీడియం బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఉంటుంది. సో గైస్, మనకి ఇంతకుముందు చెప్పినట్టు తెలుసు కదా, ఈ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఏంటి, ఆక్సిడేషన్ స్టేట్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నిటికీ. సో అంటే ఇంతకుముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఇస్తాడు, ఇక్కడ -1 లేకపోతే అలా ఉన్నప్పుడు మనం అన్నింటినీ కూడా ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి Fe+2 Fe+3 ఇచ్చేసారు. అంటే ఇది ఒక రియాక్షన్ అవుతుంది, అంటే దట్ ఈజ్ ఆక్సిడేషన్ రిడక్షన్ అవుతుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ 2 నుండి 3కి, అంటే దట్ ఈస్ ద ఇంక్రీజ్ మీన్స్ ఆక్సిడేషన్. 2 నుండి 3కి అంటే ఇంక్రీజ్ అవుతుంది కదా, 2 నుండి 3కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అయినప్పుడు ఆక్సిడేషన్. సో దిస్ ఈక్వేషన్ ఈజ్ ఆక్సిడేషన్ మనకు వచ్చేసింది కాబట్టి రిమైనింగ్తో వచ్చేసి రిడక్షన్. కాబట్టి నేను ఇక్కడ ఆక్సిడేషన్ అన్నిటికీ కూడా ఫైండ్ అవుట్ చేయలేదు. దట్ ఈస్ సింపుల్ ట్రిక్. ఆల్రెడీ 2 to 3 వాడు ఇచ్చేసాడు కాబట్టి దట్ ఈస్ ద ఆక్సిడేషన్. ఇంక్రీజ్ కాబట్టి దట్ ఈస్ ద ఆక్సిడేషన్. సో మన ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అలా కొంచెం ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి సో ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కొన్నిటికి మనం అన్ని ఫైండ్ అవుట్ చేసి ఏది ఇంక్రీజా ఏది డిక్రీజా చూసుకొని అప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ మనము చూసుకోవాల్సి వస్తుంది. సో దీనికి ఆల్రెడీ మనకి 2 to 3 ఆల్రెడీ ఒకటి ఇచ్చేసాడు, సింపుల్గా ఒకటి ఇచ్చేసాడు. అదేంటో మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ అది రిడక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది అనుకో, దానికి రిడక్షన్ రాస్తాం, మిగిలితే ఆక్సిడేషన్ రాస్తాం. సో దట్ ఈస్ ద Fe+2 గివ్స్ రైజ్ టు Fe+3. సో ఫస్ట్ వన్ వచ్చేసేసి బ్యాలెన్స్ ఐరన్ ఆటం, Fe ఆటం ఆల్రెడీ బ్యాలెన్స్డ్. ఇక్కడ Fe ఓన్లీ 1, ఇక్కడ ఓన్లీ 1 కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్డ్. సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ ఏమి లేదు కదా. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్కి రండి. బ్యాలెన్స్ ఇక్కడ ఏముంటుంది, బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. ఇక్కడ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. ఆక్సిజన్ ఆటమ్ బై యాడ్, ఇంకా ఆక్సిజన్స్ హైడ్రోజన్సే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఆక్సిజన్నే చేస్తాం కాబట్టి ఆక్సిజన్. బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్ బై యాడింగ్ H2O. చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. అప్పుడేంటి, H2O2 గివ్స్ రైజ్ టు H2O. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఇంకొక H2O యాడ్ చేస్తాం, సింపుల్. అండ్ ఇక్కడ ఇంకా ఏమి లేవు కాబట్టి ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ చేద్దాము. నెక్స్ట్ బ్యాలెన్స్ హైడ్రోజన్ ఆటమ్ బై యాడింగ్ ఏముంది, H+. సో చూడండి, ఇక్కడ హైడ్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి, ఇటు సైడ్ 2H+ యాడ్ చేయాలి. సో H2O2 ప్లస్ 2H+ గివ్స్ రైజ్ టు ఈ H2O మనం ఇట్లా రాసుకుందాం, 2H2O రెండు కంబైన్ చేసి రాసేసాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాలెన్స్ చార్జెస్. బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఛార్జెస్ని ఫైండ్ అవుట్ చేయండి. సింపుల్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఛార్జెస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇది 0, ఇది రఫ్. మీరు 0 ప్లస్ 2 × 1 గివ్స్ రైజ్ టు 0. ఇప్పుడు అంటే రఫ్ చూడండి, ఇక్కడ 2, ఇక్కడ 0, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఎటు సైడ్ యాడ్ చేయాలి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఎటు సైడ్ ఉన్నాయో అటు సైడ్ యాడ్ చేయాలి. అది కూడా ఎన్ని యాడ్ చేయాలి, 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి 0 అవుతుంది కాబట్టి ఇటు సైడ్ 2 ఎలక్ట్రాన్స్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి. మీన్స్ 1 ఎలక్ట్రాన్ ఈజ్ -1 కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఈజ్ -2. 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 0 అయిపోతుంది. సో 0ని సాటిస్ఫై చేయాలి మనం, అదే ఒకటే సింపుల్ టెక్నిక్. సో బ్యాలెన్స్ ద ఛార్జెస్ వరకు వచ్చేసింది, ఎలక్ట్రాన్స్ వరకు వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇంకా హైడ్రోజన్స్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసేది లేదు, ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేసేది లేదు కాబట్టి డైరెక్ట్ బ్యాలెన్స్ ఛార్జెస్.
బ్యాలెన్స్ ఛార్జ్ బై యాడ్ ఎలక్ట్రాన్స్. సో చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. సింపుల్ కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇక్కడే తెలుస్తుంది మనకి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే 3 - 1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. కాబట్టి ఇటు సైడ్ 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయాలి. Fe+2 gives rise to Fe+3 ప్లస్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఈక్వలైజ్ ద total, equalize the electrons, ఈక్వలైజ్ ద ఎలక్ట్రాన్స్. చూడండి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది అండ్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్ ఉంది. అప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై ద ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ బై 2తో చేస్తే మనకి ఇక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి దీన్ని ఈక్వేషన్ రాసుకోండి. 2Fe+2 gives rise to 2Fe+3 plus 2 electrons. సో బ్యాలెన్స్ అయింది కదా. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంది. సో ఇప్పుడు కంబైన్ ద రియాక్షన్స్ అండ్ క్యాన్సిల్ అవుట్. ఇప్పుడు combine the reactions and cancel out. సో ఇప్పుడు కంబైన్ చేయండి, బోత్ ద రియాక్షన్స్ కంబైన్ చేయాలి. చూడండి, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నీ ఒక సైడ్ రాయాలి. 2Fe+2 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక సైడ్ ప్లస్ బోత్ ద రియాక్షన్ యూ హ్యావ్ టు కంబైన్. H2O2 plus 2H plus 2 electrons gives rise to, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ 2Fe+3 plus 2 electrons plus 2H2O. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అండ్ 2 ఎలక్ట్రాన్ క్యాన్సిల్. అండ్ ఇయర్ ఇంకేం క్యాన్సిల్ అవుతుంది, సో ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. కాబట్టి సో రిమైనింగ్ రియాక్షన్ రాసేసుకోవాలి. +2 plus H2O2 plus 2H plus gives rise to 2Fe+3 plus 2H2O. సో గైస్, దిస్ ఈజ్ ద రియాక్షన్. సో మనకి రియాక్షన్ వచ్చిన తర్వాత కూడా మనం ఇది రైటా రాంగా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అంటే సేమ్ బ్యాలెన్సింగ్గా ఉండాలన్నమాట, ఛార్జెస్ అయినా ఏదైనా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 Fe's ఉన్నాయి అండ్ 2 Fe's సేమ్ ఉన్నాయి. ఇక్కడ H2 ఉంది అంటే ఎన్ని హైడ్రోజన్స్, 2 హైడ్రోజన్స్ అండ్ దిస్ 2 హైడ్రోజన్ అంటే 4 హైడ్రోజన్స్ కదా. ఇక్కడ 2 2s are 4 హైడ్రోజన్స్ అండ్ ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఉన్నాయి అండ్ ఇయర్ ఆక్సిజన్స్ 2. సో బోత్ ది ఈక్వేషన్స్ ఈస్ బ్యాలెన్స్డ్. సో ఇక్కడ ఏమన్నా మనకి మిస్టేక్ వచ్చిందంటే మనం ఏదైనా మిస్టేక్ చేసినట్టు. సో అలా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ కనిపిస్తూ ఉండే అండ్ ఆల్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.